వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కన్నప్ప శ్రీకాళహస్తి సమీపంలో వేటగాడిగా జీవించిన గొప్ప శివభక్తుడు. అతను తిన్నడనే పేరుతో పిలువబడేవాడు. శివుడి పట్ల అసంచలమైన భక్తితో కన్నప్ప తన కంటిని శివలింగానికి అర్పించాడు. ఈ త్యాగం అతనికి కన్నప్ప అని పేరును సంపాదించి పెట్టింది. కన్నప్ప ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి సమీపంలో ఒక ఏటగాడి కుటుంబంలో ఊటుకూరులో జన్మించాడు. అతనికి అంటే ఆ పక్క ఒకటి ఉంది, నెల్లూరు సైడ్ ఊటుకూరు కాకుండా కాళహస్తి సైడ్ ఒక ఊటుకూరు ఉంది. అతనిదంటే ఆ సొంత గ్రామము. అతడు తిన్నడు అని పేరు. అడవిలో వేటాడేటప్పుడు కన్నప్ప శివలింగాన్ని కనుక్కున్నాడు. అప్పటి నుండి శివుడి పట్ల భక్తి పెరిగింది. కన్నప్ప శివలింగానికి తనకున్న భక్తితో పూజ చేయటం ప్రారంభించాడు. మాంసము నీరు సమర్పించేవాడు. అతనికి అదే శివునికి నచ్చే పద్ధతిని అనిపించింది. శివుడు తన భక్తిని పరీక్షించడానికి ఒక కన్ను నుండి రక్తం కారేలా చేశాడు. కన్నప్ప వెంటనే తన కంటిని పరీక్షించి శివలింగానికి అమర్చాడు. తన కంటిని పెకిలించి శివలింగానికి అర్పించాడు. తర్వాత రెండో కన్ను నుండి కూడా రక్తం కారినప్పుడు రెండో కంటిని కూడా పెకిలించి అమర్పించడానికి సిద్ధమయ్యాడు. కన్నప్ప చేసిన త్యాగానికి మెచ్చిన శివుడు అతని ఆపాడు. అతని భక్తికి కొనియాడుతూ అతనిని కన్నులు అని పిలిచాడు, కన్నప్ప అని పిలిచాడు. ఇదండి అసలు కన్నప్ప కథ.